లేనప్పుడు ఎంతసేపనమ్మ వెతుకుతాం? అయినా దొరుకుద్దా? మనం వెళ్ళి పోలీసులకు చెప్తే వాళ్ళే ఎతుకుతారమ్మా. పదండి పదండి. శ్వేత అమ్మ, శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, ఓ శ్వేత. ఓలమ్మోలమ్మో, ఏతుకుంటా ఇక్కడ ఆగిపోయినావు, రావేటి? నేను రానండి. రావా? శ్వేత కనపడే వరకు, తన్ని నేను చూసే వరకు ఇక్కడే ఉంటానండి. నీకెటైనా పిచ్చా? అది ఎక్కడికి పోయినాదో ఎవరికి తెలీదు. దానికోసం ఇక్కడే కురికిపాట్లు పడతావేటి? చూడమ్మా, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఆ శ్వేత ఒక్కదాని కోసం ఇంతమందిని బాధపెట్టడం సరికాదమ్మా. ప్లీజ్ వెళ్దాం రామ్మా. కనపడకుండా పోయింది మీ కన్న కూతురైతే ఇలాగే అంటారా అండి? పాపమండి, వాళ్ళ మామయ్య మిమ్మల్ని నమ్మి క్యాంపుకి పంపించారండి. ఇప్పుడు ఆ శ్వేత కనిపించకపోతే ఆయనకి ఏం సమాధానం చెప్తారండి? నిజమేనమ్మా, కానీ దానికోసం ఇక్కడే కూసుంటే మాత్రం దొరుకుతుంది ఏంటి? నాకు నమ్మకం ఉందండి, శ్వేత తప్పకుండా దొరుకుతుంది. నీ బొంద, అది నీకేమవుతుందని అంతగా బాధపడిపోతున్నావు? అక్క, సెల్లా, సుట్టమా, బంధువా? అది నా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే మీరు చెప్పిన వాళ్ళందరికంటే ఎక్కువ అండి. అది లేకుండా ఈ బస్సు కదులుతుందేమో గాని నా కాలు మాత్రం ఒక్కడు కూడా కదలదండి. వాళ్ళకి ఒకరంటే ఒకరు ప్రాణం. వీళ్ళ స్నేహం చేస్తుంటే ఇలాంటి స్నేహితులు ఒక్కడుంటే చాలు అనిపిస్తుంది. వర్షం వచ్చేలా ఉంది. అయ్యో, అయ్యో రావి, వర్షం వచ్చేలా ఉంది. ఓలమ్మోలమ్మో, గీతమ్మా, వర్షం వచ్చేలా ఉందమ్మా. తడిస్తే జలుబు చేస్తది, జ్వరం కూడా వస్తది. లోపలికి వెళ్దాం పదమ్మా. వర్షం కాదండి, సునామీ వచ్చి ప్రపంచం మొత్తం మునిగినా శ్వేత లేకుండా నేను రానండి. మీరు వెళ్ళండి. ఓలమ్మో, నా చెప్పేది. వర్షం మొదలైంది. రామ్మా, తడిసిపోతారండి. ఓ దేవుడో, అమ్మా గీతమ్మ, నేను చెప్పేది ఓ దేవుడో. అమ్మా, ఓలమ్మో, అమ్మో, ఎలాగ సింహసారు.
అయ్యయ్యో. ఓరి దేవుడు. ఏమ్మో నువ్వు తడిసిపోతావు ఏమ్మో. అమ్మ గీత, పొలమ్మ గీత, వర్షం వస్తుందమ్మా, చలేస్తుంది, చలేస్తే నువ్వు తట్టుకోలేన మాటను. శ్వేత కనిపించడం లేదన్న బాధ కంటే ఈ వర్షం పెద్ద బాధ కాదండి. అయ్యో నా నింతలు చెప్తున్నా మీరెందుకు ఏడుస్తున్నారు? వెళ్ళండి. అయ్యో గీత నన్ను వెళ్ళండి. చెప్పేది విను. వెళ్ళండి. ఏంటి అమ్మాయి? అయ్యో అది రావట్లేదు సారు, నా రేటు చేతులు. పొలమ్మ గీత. రావే వదలండి. ఏయ్, వదలండి. రా. వదలండి. 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 ఏయ్, చెప్పవే నగలెక్కడ పెట్టావు? తెల్వద్. మర్యాదగా అడిగినప్పుడు ఇవ్వు. నా కోపం తెప్పించావు చంపేస్తా. చల్, తెల్వదని ఎన్నిసార్లు చెప్పాలరా బట్ట బాస్కా? నన్నే తిడతావే? ఏయ్, ఏయ్. ఏయ్, తిట్టుడు కాదురా, నన్ను గిట్లా ఇడిచిపెట్టలేదో సబ్బుతో బిడ్డ. చంపవే, చంపు చంపు. ఏయ్. ఏయ్, ఏయ్. కొరుకుతావే నన్ను? ఏయ్, వదలండి. ఏయ్. వదలండి. 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 ఇన్నాళ్ళు నేను కొడితే ఏడ్చిన వాళ్ళనే చూశానే, నన్ను కొట్టి ఏడిపించిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం నువ్వు నన్ను కొరికి బాధ పెట్టావు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? రేయ్, తీసుకురారా. అలాగే అన్నా. ఏయ్, ఎక్కడికి? ఆ? అన్నా వదలండి. ఇదిగో అన్నా. ఇదిగో. పట్టుకో. చూసావా ఎలా పొగలొస్తుందో? దీంతో ఒళ్ళంతా వాతలు పెట్టేస్తా. నరకం అంటే ఏంటో చూపిస్తా. అన్న వద్దన్నా. అన్న వద్దన్నా. అన్న అదే నీకు వేసే శిక్ష. అన్న వద్దన్నా. అన్న ప్లీజ్ అన్న, నొప్పిగా ఉంటుందన్నా. అన్న మీరైనా చెప్పండి అన్న, నొప్పిగా ఉంటుందన్నా. వద్దన్నా. వద్దు. అన్న వద్దన్నా. అన్న వద్దన్నా. శ్వేత! ఇదంతా నా కళ. రౌడీలు నిజంగా శ్వేతకు వాత పెట్టలేదా? శ్వేత రౌడీలకు చిక్కడం అంత అబద్ధమేనా? భగవంతుడా, నా శ్వేతకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే బాధ్యత నీదే తండ్రి. ఆ? ఆ? 12 అవుతుంది. లేచుంటుందా? పడుకొని ఉంటుందా? ఒక్కసారి పీటీ సార్కి ఫోన్ చేసి మెలకుతో ఉంటూ ఒక్కసారి శ్వేతతో మాట్లాడాలి. లేదంటే ఈ పిడకలు నిద్రపోనివ్వదు. చూసారమ్మా, ఒక ఫ్రెండ్ కోసం ఇంత బాధపడుతుందంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ టైంలో ఫోన్ చేశాడు ఎవరబ్బా? అల్లా. నమస్తే సార్, నేను శ్వేత వాళ్ళ మామయ్యని మాట్లాడుతున్నా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఫోన్ చేశారు? ఏం లేదు సార్, ఒక్కసారి మీ ఫోను మా శ్వేతకి ఇస్తారా? ఫోన్ ఇవ్వాలా? నా ఫోన్ మా ఆవిడకి ఇవ్వను, ఇక శ్వేతకి ఇస్తాను. ఇమ్మంటే అర్థం శాశ్వతంగా ఇవ్వమని కాదు సార్, ఒక్క నిమిషం మాట్లాడతాను, ఇవ్వండి. అలాగే లైన్లో ఉండండి సార్. శ్వేత లేదు కదా, ఆ విషయం మర్చిపోయి ఫోన్ ఇస్తాను అని చెప్పానే, ఇప్పుడు ఎలా? సార్, శ్వేత ఇప్పుడే
టాయిలెట్కి వెళ్ళింది. రేపు ఉదయం వస్తుంది, ఫోన్ చేయండి. టాయిలెట్కి వెళ్ళి రేపు ఉదయం రావడమే సార్. అబ్బా అంటే ఒక 10 నిమిషాలకు చేయండి సార్. ఓకే. ఓకే. అమ్మా శ్వేత వాళ్ళ మాయ ఫోన్ చేశాడమ్మా. శ్వేతతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. అయ్యో నిజం చెప్పియండి. అయ్య బాబాయ్, శ్వేత కనిపించట్లేదు అని వాళ్ళ మాయకు చెప్పాను. వాడు ఎగురుకుంటూ వచ్చి నన్ను తంతాడు. అయితే ఓ పని చెయ్యండి, ఈసారి చెప్తే నాకు ఇయ్యండి, నా మాట్లాడతాను. నువ్వా? నీ గొంతు గుర్తుపడితే హ, ఈ సెంతామడి రంగంలోకి దిగితే సెంత లేదు. ఎలా గొంతు మారుతానో చూడండి. అతనే ఫోన్ చేశాడు. మాట్లాడండి నువ్వు మాట్లాడండి. మాట్లాడి హలో, వచ్చిందా సార్? ఆ, వచ్చింది, మాట్లాడండి. ఒక్క నిమిషం. ఏంటి సత్రా సారు మాట్లాడినాక నాకు ఇమ్మన్నారు కదా, అందుకే నాకిస్తున్నాను. అయ్యో నాకేమంటే నాకేయడం కాదు, నాకు ఇయ్యడం. ఇయ్యండి సారు. ఓ అలాగా, ఒక్క నిమిషం. మావా మావా, శ్వేత ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నాను మావా. వంటలా? గదే మావా, ఇలిగిట్ల వంట చేస్తే నేను మింగుతున్నాను అంటున్నా. ఓ అలాగా. అవును, ఈ టైంలో తినడం ఏంటి? అంటే గిల్లెప్పుడో పెట్టిండ్రు మావా, నేనే దాచుకొని తింటున్నా. ఓ అలాగా. అవును, నీ గొంతేటి ఎలా ఉంది? గీ ఊరు మారింది, నీళ్లు మారింది కదా మావా, అందుకే గొంతు మారింది అనుకుంటా. పైగా సింహం సార్ ఫోన్ కూడా మంచిగా లేదు. ఆడి గొంతుతో మాట్లాడినా ఆడ గొంతులో వినపడుతుంది మావా. ఓహో అలాగా. అవును మావా, ఈ టైంలో ఫోన్ చేసినావేంది? ఏం లేదే, నీ మీద పీడకలొచ్చింది, ఎలా ఉన్నావో ఏంటో అని చేశా. అంతా బాగానే ఉందిగా? అయ్యో మంచిగున్నది మావా ఈడ. సరే సరే, కకృతితో ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకోకుండా కొంచెం ఖర్చు పెట్టు. బోసాస్, ఈ సింహం సార్ ఉన్నాడు కదా, నేనెందుకు ఖర్చు పెడతా? నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో గాని నీకంతా మా అత్త అనసూయ బుద్ధులే వచ్చాయి. అనసూయ? మీ అత్త పేరు అనసూయ మావా? కొత్తగా అడుగుతావేంటే? మీ నానమ్మ పేరు అనసూయ అయితే మా అత్త పేరు అనసూయగా. సీత నానమ్మ అనసూయ, ఈడి అత్తగారు ఒక్కటేనా? అవు మావా, నీ పేరేంది మావా? నా పేరా? ఏంటే కామెడీ చేస్తున్నావా? ఏ సీరియస్ గా మావా అడుగుతున్నా, నీ పేరేంటి చెప్పు. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ శివ గోవిందరావు రావు. చాలా పొడుగ్గా ఉంది మావా. లేకపోతే నా పేరు తెలియనట్టు అడుగుతావా? సరే సరే మావా, ఉంటా. అమ్మ శ్వేత, నువ్వు వెళ్ళే చోట మంచి టవల్స్ కలర్ఫుల్ గా ఏమైనా ఉంటే తీసుకురావా? నువ్వు టవల్ కడతావా మావా? ఏయ్, తిక్కదానిలాగా తెలియనట్టు అడుగుతావేంటి? అసలు నువ్వు శ్వేతవేనా? నేను శ్వేతని మావా, శ్వేతనే. సరే మావా, ఉంటా. బాయ్. ఏమేం దీనికి? టవల్ అంటాడేంటి? నా అల్లుడే అనుకున్నా. దేశంలో టవల్ కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం శ్వేత ఎక్కడుందో. అమ్మ గీత, రామ్మా, నా తల్లి రా. అయ్యో
రే అన్నా. అర్జెంటుగా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ. రాడి ఆ. ముందు దాని కాళ్ళు చేతులు కట్టేరా. దీన్ని తీసుకుపోయి ఏం చేస్తావన్నా? చంపేస్తే పోలే. చాచా అంత పాపం మనకెందుకురా? ఒక కాలు చెయ్యో విరిచేస్తే పర్మనెంట్ గా ముష్టిదైపోతుంది. జీవితాంతం మనకు ఆదాయం తెస్తుందిరా. అయితే దీన్ని నాకు తోడుగా మారుస్తావన్నమాట. రేయ్ దీన్ని కట్టేరా. ఏయ్, ఆగవే. రేయ్ పట్టుకోడ్రా దాన్ని. ఏయ్, ఆగవే. ఏం చేస్తున్నా? దగ్గరకు వచ్చిండ్రో తగల పెట్టుకుంటారు రౌడీ సన్నాసులారా. రేయ్ దానికి భయపడతారేంట్రా? పట్టుకోండి. ఏయ్! మర్యాదగా తలుపు తెరువుండ్రి. తీయండ్రా. ఏయ్ ఏయ్ కాల్చుకుంటే చస్తావే. చచ్చేదాకొస్తే మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలరా. అందరినీ బూడిద చేస్తా. అన్నా మొండిదానా ఉందన్నా. అన్నంత పని చేసేటట్టుందన్నా. వదిలేద్దాం అన్నా, వదిలేద్దాం. ఏయ్ పోవే పోవే. రేయ్ దారి ఏంట్రా? సరే పోమ్మా పో పోవే. ఆ ఏయ్ భారంగా ఉంది నిజం, దూరంగా వెళుతోంది జీవితం. నీ మాటే నా నిర్ణయం, నీ కోసం ఏదైనా సమ్మతం. ఆ? నాతోటే గేమ్స్ ఆడతావా పిల్లదానా? ఆ? ఆ? అమ్మ నీ తెలివి పాడు. రేయ్ ఒంటి మీద మంచినీళ్లు పోసుకొని పెట్రోల్ అని భయపడతావా? నీలాంటి ముదుర్ని ముష్టిగా మారిస్తే దేశాన్నే దోసుకోవచ్చే. రేయ్ బండి సిద్ధం చేయరా. అలాగే అన్నా. నీ తెలివితో కోట్లు కోట్లు సంపాదిస్తానే, నిన్ను మాత్రం వదలనే. నువ్వు నా బంగారు బాతువే. రేయ్ దీనికి బురకావై. అన్నా వ్యాన్ రెడీ అన్నా. రేయ్ దీన్ని తీసుకెళ్లి వ్యాన్లో పడేరా. అలాగే అన్నా. రేయ్
మనకు సంబంధించిన ఏ ఆధారాలు పోలీసులకు దొరకకుండా మాయం చెయ్యాలి. పదండి. ఓకే అన్నా. బాగా ఫుల్ అయిపోయింది ట్యాంక్. టాయిలెట్ ఎక్కడ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అబ్బా బాగా దించేసుకోవాలి.